జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహముతో శ్రీ భగవద్ రామానుజులు జీవిత విశేషాలు నాకు తెలిసినవి క్లుప్తంగా చదువుతున్నాను. జై శ్రీరామ. 1వ కథ. శ్రీ రామానుజులు కాంతిమతి కేశవ సోమయాజి దంపతులకు క్రీస్తు శకము 1700 సంవత్సరములో శ్రీ పెరుంబూరులో జన్మించెను. శ్రీ రామానుజులు ఆదిశేషుడు అంశ 13 సంవత్సరములకే తంజమాంబతో వివాహము చేసిరి రామానుజుల వారికి. శ్రీ రామానుజులు 16 సంవత్సరములు వయసులో గురువు కోసము అన్వేషించిరి. రామానుజులు పెరుంబూరు వదిలి కంచి వరదరాజస్వామి ఆలయమునకు వెళ్ళిపోయెను. జై శ్రీరామ. 2వ కథ. కాంచీపూర్ణులు ఆలయములో వరదరాజస్వామి పూజా కైంకర్యములు చేస్తూ ఏకాంత సమయములో సంభాషించుకునేవారు. శ్రీ రామానుజులు కాంచీపూర్ణులతో, నాకు కొన్ని సందేహములు ఉన్నవి, అవి వరదరాజస్వామిని అడిగి నాకు చెప్పమని శ్రీ రామానుజులు అనిరి. అలాగే అని కాంచీపూర్ణులు అడిగి చెప్పేవారు. అలా కంచిలో శ్రీ రామానుజులు వరదరాజస్వామిని సేవిస్తూ కాంచీపూర్ణులను గురువుగా స్వీకరించిరి శ్రీ భగవద్ రామానుజులు. జై శ్రీరామ. 3వ కథ. శ్రీ రామానుజుల వారు ఆసేతు హిమాచలము పర్యటించారు. శ్రీ రామానుజులు వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. 32 సంవత్సరముల వయసులో సన్యాస దీక్ష తీసుకున్నారు శ్రీ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 4వ కథ. తిరుమలలో శ్రీ రామానుజులు మేనమామ తిరుమల నంబి తిరుమల ఆలయము తీర్చిదిద్దవలసి ఉన్నది అని తిరుమల నంబి శ్రీ రామానుజుల వారిని రమ్మని పిలిచెను. శ్రీమద్ భగవద్ రామానుజులు తిరుమల కొండకు 3 సార్లు మోకాళ్లతో పాకుతూ కఠోర దీక్షతో తిరుమల కొండకు వెళ్ళిరి. శ్రీ రామానుజుల వారు తిరుమలలో శంకు చక్రాలు లేని శ్రీనివాసుని చూచి తన తపశ్శక్తితో శంకు చక్రాలు స్వయముగా స్వామివారే ధరించినట్లు చేసిరి శ్రీ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 5వ కథ. తిరుమలలో స్వామివారి ప్రసాదములకు యాదవ లక్ష్మమ్మ వృద్ధురాలు ప్రతిరోజు పాలు ఇస్తూ ఉండేది. శ్రీ రామానుజుల వారు డబ్బులు ఇస్తే పుచ్చుకునేది కాదు, అవసరమైనప్పుడు తీసుకుంటాను అనేది. ఒకరోజు ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ రామానుజులతో యాదవ లక్ష్మమ్మ ఇలా అన్నది. మీరు శ్రీనివాసునితో మాటలాడుతారు కదా, యాదవ లక్ష్మమ్మ మీ దగ్గరకు వస్తాను అంటున్నది స్వామి అని మీరు చీటీ రాసి ఇవ్వండి అని అన్నది యాదవ లక్ష్మమ్మ. అది సాధ్యము కాదు అని అన్నారు శ్రీ రామానుజులు. అయినా పట్టుపట్టింది యాదవ లక్ష్మమ్మ. అయితే అలాగే అని చీటీలో యాదవ లక్ష్మమ్మ మీ దగ్గరకు వస్తాను అంటున్నది స్వామి అని చీటీ రాసి శ్రీనివాసునికి ఇచ్చెను శ్రీమద్ రామానుజులు. ఆ వెంటనే యాదవ లక్ష్మమ్మ దేహము విడిచి శ్రీనివాసునిలో లీలమయ్యను. జై శ్రీరామ. 6వ కథ. బీబీ నాంచారి తులసివనములో ముస్లింలకు లభించింది. బీబీ నాంచారి లక్ష్మీదేవి అంశ. బీబీ నాంచారిని శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి కళ్యాణము చేసెను శ్రీ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 7వ కథ. తిరుపతిలో గోవిందరాజస్వామిని శ్రీమద్ భగవద్ రామానుజుల వారు ప్రతిష్ఠించిరి. ఆ రోజులలో క్రిమికంఠుడు అనే రాజు విష్ణుద్వేషి. అందువలన గోవిందరాజు అసలు విగ్రహాన్ని సముద్రములో పడవేశెను. అందువలన బంకమట్టి సున్నముతో తయారు చేయించి గోవిందరాజుని ప్రతిష్ఠించిరి శ్రీ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 8వ కథ. ఆ తరువాత మహాపూర్ణుల వారు రామానుజుని శ్రీరంగము రమ్మనెను. అప్పుడు రామానుజుల వారు తన శిష్యుడు అయిన అనంతాచార్యుల వారికి తిరుమల శ్రీవారి కైంకర్య సేవలు పుష్పాల సేవలు అప్పగించి మహాపూర్ణుల వారితో శ్రీరంగము వెళ్ళిపోయెను. శ్రీరంగములో శ్రీ రామానుజుల వారు స్వామి సేవ చేయుచుండెను భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 9వ కథ. శ్రీరంగములో ధనుర్దాసు హేమాంబిక అనే దంపతులు ఉండేవారు. శ్రీరంగములో ఎప్పుడూ ధనుర్దాసు భార్యకు గొడుగు పట్టుకొని తిరుగుతుండేవాడు.
ఒకరోజు శ్రీ రామానుజులు వాళ్లను చూచి, ఏమి అలా గొడుగు పట్టుకొనుచున్నావు అని అడిగాను. అప్పుడు భర్త ధనుర్దాసు, నా భార్య కళ్ళు అందముగా ఉంటాయి, ఎండకు వాడిపోతాయి అన్నాడు ధనుర్దాసు. అప్పుడు శ్రీ రామానుజులు, అయితే ఇంతకంటే అందమైన కళ్ళు చూపిస్తాను అని ఆ దంపతులను శ్రీరంగము ఆలయములోనికి తీసుకువెళ్ళెను. శ్రీరామానుజుల వారు శ్రీరంగనాథస్వామితో, నీ అందమైన కళ్ళు వీళ్లకు చూపించు అన్నారు. రామానుజుల వారు మాటకు శ్రీరంగనాథస్వామి కళ్ళు దివ్య తేజస్సుతో వెలుగు కాంతులతో ఆ దంపతులకు కళ్ళు చూపించెను శ్రీరంగనాథస్వామి. ఆ దంపతులు ఆ స్వామి కళ్ళు చూసి ఆశ్చర్యపడిరి. అప్పుడు శ్రీరామానుజులు ఆ దంపతులకు ఇలా చెప్పెను, మన కళ్ళు ఏ వస్తువును అయినా చూడాలంటే పగలు సూర్యకాంతి ఉంటేనే చూడగలము, రాత్రి అయితే దీపకాంతి ఉంటేనే చూడగలము అని చెప్పి ఆ దంపతులకు జ్ఞానోపదేశము చేసెను శ్రీరామానుజుల వారు. రామానుజుల వారికి ఆ దంపతులు గొప్ప శిష్యులు అయిరి. జై శ్రీరామ. శ్రీరామ. 10వ కథ. భగవద్ రామానుజులు శిష్యుడు కూరత్తాళ్వారు. కూరత్తాళ్వారు జన్మస్థానము కాంచీపురము దగ్గర కోరాము. కూరత్తాళ్వారు సంపదలు విడచి శ్రీరంగము వచ్చి శ్రీరామానుజుల వారికి శిష్యుడు అయ్యను. ఆ రోజులలో క్రిమికంఠుడు అనే రాజు పాలించుచున్నాడు. అతడు విష్ణుద్వేషి. ప్రజలందరినీ శివారాధనే చేయమని అందరి చేత సంతకము పెట్టించుకునేవాడు. ఒకనాడు క్రిమికంఠుడు శ్రీరామానుజుల వారిని రమ్మని కబురు పంపెను. అప్పుడు రామానుజులు శిష్యుడు కూరేశుడు, మీరు వెళ్ళవద్దు, రాజు మంచివాడు కాదు, నేను వెళతాను అని గురువుగారు కాషాయ వస్త్రములు ధరించి క్రిమికంఠుడి దగ్గరకు వెళ్ళెను కూరేశుడు. అయితే అంతకుముందు ఎప్పుడు క్రిమికంఠుడు రామానుజుని చూడలేదు. అందువలన కూరేశుడిని రామానుజులు అనుకున్నాడు క్రిమికంఠుడు. రాజు శివారాధన గొప్పది అని సంతకము చేయమన్నాడు. అప్పుడు కూరేశుడు శివభక్తి కంటే విష్ణుభక్తి గొప్పది అని సంతకము చేసెను కూరేశుడు. రాజుకి కోపము వచ్చి కూరేశుడు నేత్రములను పీకించి వేసాడు రాజు. ఆ విషయము తెలిసి రామానుజులు ఎంతో బాధపడి కరివరదరాజస్వామిని ప్రార్థించమని చెప్పాను శ్రీరామానుజులు. కూరేశుడు కరివరదరాజస్వామిని ప్రార్థించెను. కూరేశుడు స్తుతికి వరదరాజస్వామి తిరిగి నేత్రాలు ఇచ్చెను. శ్రీ భగవద్ రామానుజుల వారి గొప్ప శిష్యుడు శ్రీ కూరత్తాళ్వారు. జై శ్రీరామ. 11వ కథ. శ్రీ రామానుజుల వారికి గురువు తిరుక్కొట్టియూరు నంబి శిష్యుడు అయిన రామానుజుల వారికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించడానికి 18 సార్లు తిప్పించుకొని శ్రీ రామానుజులు గురువు తిరుక్కొట్టియూరు నంబి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని రామానుజులకి రహస్యముగా ఉపదేశించెను తిరుక్కొట్టియూరు నంబి. రామానుజులు మనస్సు నారాయణ మంత్రనామముతో నిండినది. ఇట్టి నారాయణ నామము నేనొక్కడినే ఎట్లు అనుభవిస్తాను? అయ్యో పాపము! పామరజనులు వేదాంతాలను అభ్యసించలేరు కదా, నియమాదులు ఆచరించలేరు. కనుక గురువు ఆజ్ఞను ధిక్కరించడము వల్ల నేనొక్కడినే నరకానికి పోతాను అని ఈ నారాయణ మంత్రాన్ని ప్రజలందరికీ తెలిపితే అందరూ స్వర్గానికి వెళ్తారు కదా అని తిరుక్కొట్టియూరు అనే గ్రామములో దేవాలయము గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పురజనులందరికీ వెల్లడి చేశారు శ్రీ భగవద్ రామానుజుల వారు. గురువు తిరుక్కొట్టియూరు నంబి అనుగ్రహించారు శ్రీ భగవద్ రామానుజుల వారిని. జై శ్రీరామ. జై శ్రీరామ. 12వ కథ. శ్రీకూర్మాము క్షేత్రాన్ని శైవ ఆరాధన చేయుచుండిరి. శ్రీ రామానుజులు శ్రీకూర్మ క్షేత్రము శైవ క్షేత్రము కాదు, వైష్ణవ క్షేత్రము అని నిరూపించెను శ్రీ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. 13వ కథ. ఆ సేతు హిమాచలము పర్యటించిన శ్రీ రామానుజుల వారికి కాశ్మీరులో శక్తిపీఠమైన సరస్వతీదేవి ప్రత్యక్షమై శ్రీ రామానుజుల వారికి
లక్ష్మీ హయగ్రీవ మూర్తులను ఇచ్చెను. అవి నేటికి ఆ విగ్రహములు మైసూరులో ఉన్నవి. జై శ్రీరామ. 14వ కథ. భగవద్ రామానుజులతో శ్రీ వెంకటేశ్వరుడు నొసటన తిరునామము, భుజములకు శంకుచక్రములు పెట్టించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుడికే శ్రీమద్ భగవద్ రామానుజుల వారు గురువు అయ్యను. భగవద్ రామానుజులు 120 సంవత్సరములు జీవించారు. చివరి 60 సంవత్సరములు శ్రీరంగములో ఉండిపోయెను. శరీరము విడిచిపెట్టడానికి శ్రీరంగనాథుని ఆజ్ఞ కోరెను శ్రీరామానుజుల వారు. శ్రీరామానుజులు శిష్యులకు ఉపదేశిస్తూ అలా కూర్చొని దేహము విడిచెను. నేటికి శ్రీమద్ భగవద్ రామానుజులు దేహము శ్రీరంగనాథ ఆలయములో కూర్చొనే భంగిమలో ఉంటుంది. శ్రీరంగములో శ్రీమద్ భగవద్ రామానుజులకు మనము దర్శించవచ్చును. శ్రీరంగములో భగవద్ రామానుజులను మనము దర్శించవచ్చును. జై శ్రీరామ. 15వ కథ. త్రేతాయుగములో శ్రీరాముడితో నడిచిన లక్ష్మణుడు శ్రీరామానుజులే. ద్వాపరయుగములో శ్రీకృష్ణుడితో నడిచిన బలరాముడు శ్రీరామానుజులే. కలియుగములో ఆదిశేషుడు నడిచిన శ్రీమద్ భగవద్ రామానుజులే అయి మనకు నారాయణ మంత్రాన్ని అందించిన భగవత్ స్వరూపుడు శ్రీమద్ భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ. శ్రీ భగవత్ స్వరూపుడు అయిన శ్రీరామానుజుల వారి అనుగ్రహము మన అందరికీ కలగాలని వేడుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో